వెల్కమ్ టు ఎవ్రీవన్. మీ తలరాతను మీరే మార్చుకోవచ్చు. ఎస్, మీ చేతుల్లోనే ఉంది. మీ చుట్టూ ఉన్న వారి పట్ల కూడా మీరు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఆ విశ్వం ఆశీస్సులతో ఈ నేచర్లో, ఈ ప్రపంచంలో ఉన్న ఆ డబ్బు సంపదలను ఎలా అట్రాక్ట్ చేయాలి, యూనివర్స్తో కనెక్ట్ అయితే ఆ విశ్వమే మనకి అన్ని దారులు ఓపెన్ చేస్తుంది అని తెలుసుకున్నాం చాలా వీడియోల్లో. కొన్నిసార్లు మీరు ఎంత ప్రయత్నం చేసినా ఓడిపోతూ ఉంటారు. కారణం నెగిటివ్ ఎనర్జీ వల్ల. ఆ కుటుంబంలో కూడా ఎప్పుడు ఉత్సాహం వెల్లువిరుస్తూ ఉండాలంటే ఎప్పుడు కృతజ్ఞత పూర్వకంగా ఉండాలి. ప్రతి దాని పట్ల, నేచర్ పట్ల, ఈ ప్రపంచం పట్ల, మనకి సహకరిస్తున్న ప్రతి శక్తి పట్ల కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ అండ్ స్పెషల్ సెలబ్రిటీ కోచ్ని, మరియు లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, గురువుని, హోపోనోపోనో ప్రత్యేక హీలింగ్ పవర్ కలిగిన వ్యక్తిని. మీ జీవితాల్లో మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. చుట్టూ ఉండే వాటి పట్ల అప్రమత్తంగా ఎందుకు ఉండాలి? కృతజ్ఞుల ఎందుకు ఉండాలి? మనలో ఆత్మ ఉంది. ఈ దేహంలోని ప్రతి కణం కూడా ప్రకృతిలోని భాగంగా కనెక్ట్ అయి ఉంటుంది. మనం పీలుస్తున్న గాలి, అది లేకపోతే ఈ మనిషి జీవితమే లేదు. ఆ గాలి పట్ల కృతజ్ఞతలు తెలపాలని గత వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. ఆక్సిజన్ అందని పరిస్థితుల్లో కూడా ఆక్సిజన్ అందేలా చేస్తుంది. ఆ గాలి అనేది ఉంటేనే మనం జీవిస్తాం. కాబట్టి ప్రకృతిలో ఆ గాలి మనకు కనిపించదు, కానీ ఉందని మనం జీవిస్తున్నామని తెలుసు. ఆ బట్టలు ఎగిరినప్పుడు, ఆ దుమ్మి రేగినప్పుడు, చెట్లు కదులుతున్నప్పుడు తెలుస్తుంది. అగ్ని, సూర్యుడు, ఆ జటాగ్ని వల్లే మనం తిన్న ఆహారం ప్రతిదీ అరుగుతుంది. భూమి, ఈ దేహం చివరికి ఆ మట్టిలో కలుస్తుంది. ఆ తర్వాత ప్రకృతిలో ఉన్న ప్రతి చెట్ల రూపంలో, ఆ వ్యవసాయం రూపంలో ప్రతి పంట ద్వారానే ఈ మనిషికి ఆహారం అందుతుంది. నీరు, మన బాడీలో 70% వాటర్ ఉంటుంది. మైండ్లో, మెదడులో 80% వాటర్ ఉంటుంది. బయట వాటర్ ఉంది, మనలో వాటర్ ఉంటుంది. చూడండి, ప్రతిదీ ఆకాశతత్వం, యూనివర్స్తో తలపైన ఆయుష్ ఉంటుంది, దాంతో కనెక్ట్ అవుతుంది. ప్రతిదీ కనెక్షన్ కలిగి ఉంది. ఇది తెలియక ఆ మహోన్నతమైన శక్తుల ద్వారా కనెక్ట్ అయి ఉన్నాము. అది విశ్వాలతో కనెక్ట్ అయి ఉంది, విశ్వంతో కనెక్ట్ అయి ఉంది. ప్రతిదీ కూడా ఎనర్జీ లెవెల్స్లో ఉంటుంది. మనలో ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని మనం పాజిటివ్గా తీసుకెళ్తామా, నెగిటివ్గా తీసుకెళ్తామా, దానికి తగ్గ ఆ తీసుకెళ్లే విధి విధానాలు బట్టి తిరిగి మనకు వస్తాయి. ఇక్కడ మనం కృతజ్ఞత అనేది ఎందుకు కలిగి ఉండాలంటే అవన్నీ మనకు సహకరించాలి. వాటి పట్ల కొంతమంది చెట్లు ఊరికే కొట్టేస్తూ ఉంటారు. అది కారణం ఆ చెట్ల పట్ల మన కృతజ్ఞత లేదని అది నెగిటివ్గా తీసుకుంటుంది. మన అవసరం నిత్యం ఆ అవసరం వల్ల కొడుతున్నాము అని దానికి క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఆ చెట్టును కొట్టి దాని బదులు చాలా మొక్కలు నాటాలి. ఆ క్రియ జరగాలి. అదర్వైజ్ అది నెగిటివ్గా ఉండిపోద్ది. మనకి ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని మనకు ఉపయోగపడతామైతే ఆ పని వల్ల మనకి ఏం జరుగుతుందో దానికోసం నేను ఇది తీసుకుంటున్నాను, ఈ చెట్లు కొడుతున్నాను అని చెప్పి మనం ఆ సమస్య ఈ నిమిత్తం నేను ఉపయోగకరంగా నా కోసం వాడుకుంటున్నాను, నన్ను క్షమించమని చెప్పి ఆ తర్వాత కృతజ్ఞతలు చెప్పి క్షమాపణలు చెప్పి అది చేస్తే ఎఫెక్ట్ ఉండదు. తర్వాత మన మొక్కలను కూడా నాటాలి. ఒక మొక్క కొట్టినప్పుడు కొన్ని మొక్కలు, ఒక చెట్టు కొట్టినప్పుడు కొన్ని మొక్కలు నాటాలి. ఇష్టంగా చేయాలి ఆ పని. ఎందుకంటే మనం ప్రకృతి ద్వారానే జీవిస్తున్నాం, అదర్వైజ్ మన జీవితం ఉండదు. ఇట్లా మరలా మన చుట్టూ ఉండే వారి పట్ల ఎందుకు అప్రమత్తంగా ఉండాలి? ఒక ఉదాహరణ చెప్తాను. అమెరికాలో ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన ఓపెన్హైమర్, అంటే ఆయన ఏంటంటే అణుబాంబు కనిపెట్టారు. వాస్తవానికి మొదటి ప్రపంచ యుద్ధంలో గడిచిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధం మొదలవటానికి కారణమే ఈ అణుబాంబు. 1945 ఆగస్టు 6వ తేదీన ఈ అమెరికా మొట్టమొదటిసారి జపాన్లోని హిరోషిమా పట్టణంపై అణుబాంబు వేసింది. అప్పటి వరకు జనాలకి ఈ అణుబాంబు ఒకటి ఉందని, ఇది ఒక దేశాన్ని తుడిచిపెట్టేస్తుందని సంగతి ఎవరికీ తెలియదు. ఆ తర్వాత ప్రపంచం ఒక్కసారిగా ఆ ఆగస్టు 6వ తేదీన 1945లో ఉలిక్కిపడింది.
మరలా అమెరికా ఏం చేసింది, అదే ఆగస్టు 9వ తేదీన నాగపట్నం జపాన్లోని దాని మీద మళ్ళా అణుబాంబు వేసింది. దాంతో రెండో ప్రపంచ యుద్ధం మొత్తం అమెరికా చేతిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ సైంటిస్ట్ తర్వాత తను చేసిన ఆ తప్పుకి పశ్చాత్తాపడ్డాడు అనమాట. అంటే ఒక దేశ రక్షణ కోసం తయారు చేసిన దాన్ని అట్లా ఉపయోగిస్తారని తను కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే అది ప్రభుత్వ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది, సైంటిస్ట్ చేతిలో ఉండదు. తను చేసిన పనికి గర్వపడాలా బాధపడాలా అని కొన్ని నెలల పాటు తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అంతేకాకుండా అది కనిపెట్టిన తర్వాత తనకు వచ్చిన పేరు ప్రఖ్యాతులను చూసి తనతో పాటు పనిచేసిన వాళ్ళు ఈర్ష్య చెంది తన మీద అసూయతో ప్రభుత్వానికి తప్పుడు మార్గాల ద్వారా కొన్ని నివేదికలు తప్పుడుగా ఇచ్చి అతని పట్ల నెగిటివ్గా చేశారు, పైకి బాగానే మాట్లాడుతూ. అంటే ఒక విజయాన్ని సాధించేటప్పుడు మన చుట్టూ ఉండే వాళ్ళ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అప్పటికి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు. అప్పుడప్పుడే కొంతమందికి ధనవంతుల దగ్గరే లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది. 1945 సంవత్సరానికి పూర్తిగా అమెరికాలో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ చాలామందికి తెలియదు, కొంతమందికి మాత్రమే తెలుసు. ఆ తర్వాత ఆ యూనివర్స్ నియమాలను పాటిస్తూ వాళ్ళు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అవన్నీ కరెక్ట్ చేసుకున్నారు. అంటే ఒక వ్యక్తి మేధస్సుతో ఒక సైంటిస్ట్ ఒక దేశాన్ని బాగు చేయొచ్చు, ఒక మెడిసిన్ కనిపెట్టి ఒక విలువైన మనుషులకు ఉపయోగపడే ఒక ఐటెం కనిపెట్టి ఒక ప్రయోగం చేసి థామస్ ఎడిసన్ ఆ కరెంటును కనిపెట్టి ప్రపంచాన్ని వెలుతురులో నిలబెట్టాడు, అది ఉపయోగపడింది. ఈ ఓపెన్ హైయర్ ఏం చేశాడు, బాధపడ్డాడు. నేను ఈ దేశానికి వేరే దేశ వాళ్ళు దండెత్తకుండా ఈ అణుబాంబు ఉందని చెప్తే భయపడతారు, ఈ దేశం జోలికి రారు అన్న ఉద్దేశంతో నేను తయారు చేశాను. కానీ ఈ దేశ అధ్యక్షులు దాన్ని మరో దేశాన్ని నాశనం చేయడానికి ఉపయోగిస్తారని నేను కలలో కూడా అనుకోలేదని చెప్పి తన క్షమాపణలు చెప్పాడు. తన పక్కన ఉండు అనేక మందికి తెలివి నేర్పించిన వాళ్ళు రివర్స్లో తనకు తెలియకుండా తన పట్ల ఏ విధమైనటువంటి తప్పుడు నివేదికలు పంపించి తనను ఇబ్బంది పెట్టారో తర్వాత తెలుసుకున్నాను. అంటే మన చుట్టూ ఉండేవాళ్ళు మన వాళ్ళే అనుకుంటా ఉంటాం. ఒక వ్యక్తి పేరు ప్రఖ్యాతలు వచ్చిన తర్వాత ఈర్ష్యపడే వాళ్ళు ఉంటారు, పైకి మాట్లాడే ఉంటారు, పైకి ఆనందించుతూ పైకి చక్కగానే మాట్లాడుతూ లోపల కుట్ర చేస్తూ ఉంటారు. ఈ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి అంటే ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఒకసారి విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు వేరెవరు ఎంత కుట్ర చేసినా కానీ ఏం చేయలేరు. యూనివర్స్తో కనెక్ట్ అయిన తర్వాత విశ్వ నియమాలు పాటించిన తర్వాత ప్రకృతి పంచభూతాలు విశ్వలోకాలు భూమి ఆకాశము గాలి నీరు ప్రతి వస్తువు ఒక చిన్న రాయితో సహా ప్రతిదీ సహకరిస్తుంది. వన్స్ యూనివర్స్ నియమాలు తెలుసుకుని అంతా ఖచ్చితంగా కనెక్ట్ అయినప్పుడు ఎన్ని కోట్ల మంది కుట్ర చేసిన ఏమీ కాదు. ఎందుకంటే యూనివర్స్ని ఎదిరించి వేరెవరు ఏమీ చేయలేరు. అంటే అంత చక్కగా మనం ప్రేమతో కృతజ్ఞులై ఉంటూ యూనివర్స్ నియమాలు పాటిస్తూ నిక్కచ్చిగా చాలా నిజాయితీగా ఉన్నప్పుడు జ్ఞానం పెరుగుతుంది, ఈ సొసైటీలో ఎలా జీవించాలో పెరుగుతుంది, ఆ తెలివి వస్తుంది, ప్రపంచానికి కూడా మేలే చేస్తాం, చెడు చేయం. కాబట్టి ఈ అప్రమత్త అనేది మనం ఈ సమాజం పట్ల ప్రకృతి పట్ల కృతజ్ఞత కలిగి ఉండటమే కాకుండా అవేర్నెస్తో జీవించడానికి అవకాశం ఏర్పడిద్ది అనమాట యూనివర్స్ ఆ నియమాలు పాటించడం ద్వారా. అంటే ఒక వ్యక్తి ఒక జ్ఞానాన్ని చెడుకు వాడవచ్చు, మంచికి వాడచ్చు. ఆ యూనివర్స్ కనెక్ట్ అయినప్పుడు మంచిగా వాడతారు, చెడుకు వాడటానికి అవకాశం రాదు. ఆ అవకాశాన్ని యూనివర్సు ఆ నెగిటివ్ వ్యక్తులను ఆల్రెడీ కట్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది, మనల్ని ఒంటరిగా ఉంచుతుంది. ఏ వ్యక్తి చెడు చేస్తాడో ఆ వ్యక్తిని చేసే ఉద్దేశాన్ని ముందే కనిపెడుతుంది కాబట్టి ఆ వ్యక్తిని దూరంగా మీ నుంచి గెంటి వేస్తుంది. కాబట్టి ఇంకా ఇబ్బంది ఉండదు. కాకపోతే మనం ఏం చేయాలంటే మనలోని దైవాత్మ ఉంది, అది కోట్ల సంవత్సరాలు ఉంది, మళ్ళా లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటుంది, బాడీలు మార్చుకుంటూ ఉంటుంది, దానికి మరణం ఉండదు. అలాంటి ఆ విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్నటువంటి ఆ సబ్కాన్షియస్ మనసు అనే దివ్య ఆత్మ మనలో ఉంది. దాన్ని ఉపయోగించుకుని ప్రపంచంలో అనేక మంది సైంటిస్టులు పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. థామస్ ఎడిసన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, డి వాలెస్ వాటిల్, ఇంకా అనేక మంది, నికోలస్ టెస్లాస్, ఇంకా రోండా బర్న్ దగ్గర నుంచి ఈ మధ్య మనకు తెలిసినటువంటి పేరు ప్రఖ్యాతులు వచ్చిన వాళ్ళు, తర్వాత ఇంకా అనేక మంది ప్రముఖులు, అంటే ఒకళ్ళిద్దరు కాదు, ఆల్మోస్ట్ కొన్ని వేలల్లోనే ఉన్నారు వాళ్ళంతా కూడా. అంటే వాళ్ళు ఈ ప్రపంచానికి మేలు చేయడానికి విశ్వ నియమాలు పాటిస్తూ జాన్ అస్సారఫ్ అని ఆయన, తర్వాత మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ అని ఆయన, ఇంకా చాలామంది, లీ బ్రవర్ ఆయన, జాక్ కాన్ఫీల్డ్, ఇంకా ఉమెన్స్లో అయితే బెహ్రెండ్ 1960లో
మొట్టమొదటి న్యాయమూర్తి, ఆధ్యాత్మికవేత్త అనమాట ఆమె. ఈ మెంటల్ సైన్స్లో గ్రంథకర్త న్యాయమూర్తి థామస్ ట్రోవర్ట్ దగ్గర ఆమె పనిచేశారు. చాలామంది ఉన్నారు. మేరీ డైమండ్ అని ఆవిడ. అంటే ఇక్కడ వీళ్ళంతా కూడా అంతర్జాతీయంగా ఒక మాస్టర్గా పేరు పొందారు యూనివర్స్తో కనెక్ట్ అయిన తర్వాతే. వీళ్ళంతా యూనివర్స్ నియమాలు పాటిస్తూ ఎదిగారు, గొప్ప గొప్ప కార్యాలు చేశారు, ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు, ప్రపంచానికి ఉపయోగపడేటువంటి ఎన్నో మిరాకిల్స్ చేశారు. అంటే వాళ్ళ పేర్లు చాలా పెద్ద లిస్టే ఉంటుంది చెప్తే, ఒకళ్ళు ఇద్దరు కాదు. అట్లా విశ్వ నియమాలు పాటించిన వాళ్ళు ప్రపంచంలో అంతులేని పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. నెగిటివ్ అనేది మాయమైపోద్ది వాళ్ళకి. ఎందుకంటే అనంత విశ్వంలో ఈ భూమి, ఆ సూర్యుడు, చంద్రుడు, ఈ గ్రహాలన్నీ కూడా చిన్న చిన్న బాల్స్ కింద తిరుగుతున్నాయి. అంత పెద్ద యూనివర్స్లో చూడండి, మనం ఆకాశంలోకి చూసినప్పుడు ఆ యూనివర్సు ప్రతి దాంతో కనెక్ట్ అయి ఉంటుంది. మనలో కూడా మన ఆత్మతో కనెక్ట్ అయి ఉంటుంది. మనలో కూడా యూనివర్స్ ఉంటుంది, సబ్ కాన్షియస్ మనసు ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. తద్వారా మనం ఇక్కడ ఏమనుకుంటే అది యూనివర్స్లోకి వెళుతుంది, తిరిగి 100 రెట్లు మనకు వస్తుంది. ఇక్కడ న్యాయ సూత్రం ఒకటే ఉంది. మనం తప్పుడు ఆలోచనలు చేస్తామా అవే వస్తాయి, మంచి ఆలోచనలు చేస్తామా అవే వస్తాయి. వాటికి మనమే కారణం, ఎవరి మీదో నెట్టేయకూడదు. మన ఆలోచన ద్వారానే ఈరోజు జీవితం ఇలా ఉంది, వేరెవరు కారణం కానే కాదు. ఫిర్యాదులు చేయటం ఆపేయాలి. మీ జీవితాన్ని అత్యద్భుతంగా క్రియేషన్ బుక్లో మీరే రేపటి భవిష్యత్తు గురించి అద్భుతంగా రాయాలి. వేరెవరు రాయరు. వారి జీవితం గురించి వారికే సమయం సరిపోవట్లేదు. మీ జీవితం గురించి వేరెవరు రాసే అవకాశం ఉండదు. మీ పట్ల మీకే ఇష్టం లేకపోతే మరొకరికి ఎందుకు ఇష్టం ఉంటుంది? రేపటి భవిష్యత్తు అంత అద్భుతంగా ఉండాలని మీరు తప్పించిపోకపోతే వేరెవరు మీకెందుకోసం ఉపయోగిస్తారు? మీకెందుకు వాళ్ళు జాలి తలుస్తారు? మీరే క్రియేటర్స్, మీరే సృష్టికర్తలు. అలాంటి గొప్ప శక్తి మీలో ఉంది. తద్వారా ఆలోచనలను మార్చాలి. ఇప్పుడున్న ఆలోచనలను డిలీట్ చేసేయాలి. నా జీవితం మారాలి అని మీ శరీరం నుంచి ఆ బూస్ బాంబ్స్, బాడీ అంతా వైబ్రేషన్స్ లెవెల్లో రావాలి. ఎందుకని బయట ప్రపంచంలో కూడా వైబ్రేషన్స్ ఉన్నాయి. మబ్బులు కదులుతున్నాయి, గాలి వీస్తుంది, వర్షం పడుతుంది, ప్రతిదీ ఎనర్జీతో కూడుకుంది, కదులుతుంది. మన శరీరంలోని కూడా కోట్ల కణాలన్నీ కూడా ఎనర్జీతో కూడుకుని ఉన్నాయి. బయట వాటితో కనెక్ట్ అవుతాయి. ఆ కనెక్ట్ అయ్యేలాగా ఆ ఎనర్జీ లెవెల్స్ని విడుదల చేయాలి మనం. ఆ హావభావాలు, అనుభూతులు, ఫీలింగ్స్, ప్రేమ, యాక్షన్. మనలోని ఆత్మ, సబ్ కాన్షియస్ మనసు కేవలం ప్రేమనే కోరుకుంటుంది. అది మాత్రమే ఇవ్వాలి. అద్భుతంగా యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి మీరు కోరుకున్న దాన్ని మీకు తీసుకొస్తుంది. అది ఎలా చెప్పాలి? ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే మీ సంతోషాన్ని మీరే క్రియేట్ చేసుకోవాలి. మీరు ఇలా చెప్పాలి, నేను ప్రతిరోజు, అంటే మీ కోరికల పట్ల మీకు అపారమైన విశ్వాసం, ప్రేమ, రేపటి భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని మీరు ఖచ్చితంగా చెప్పాలి. అదర్వైజ్ అది రాదు. అంటే మనం చెప్పకుండా ఏది కూడా మన వద్దకు రాదు. కోరుకోకుండా ఏది కూడా మనకి జాలి తెలిసి మన వద్దకు రాదు. అలా కోరుకోవాలి. ఎట్లా కోరుకోవాలి? మన ఆత్మ ద్వారా పొద్దున్నే కళ్ళు తెరుస్తూ మనలోని సబ్ కాన్షియస్ మనసు, అంటే మన ఆత్మ అన్నా, సబ్ కాన్షియస్ మనసు అన్నా, సోల్ అన్నా, అంతులేని శక్తి అన్నా, ఇన్నర్ చైల్డ్ అన్నా అదే పేరు. ఆ శక్తితో రోజు ఇలా చెప్పాలి, నాలోని దివ్య శక్తి ఈరోజు, రేపు, ప్రతిరోజు కూడా నా జీవితాన్ని నీ ఆధీనంలోకి తీసుకుని నన్ను సంపదలతో, డబ్బుతో, ఆరోగ్యంతో, నీ రక్షణలో నన్ను నడిపిస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నుండి అన్నీ కూడా ఈ ప్రకృతి, పంచభూతాలు సమస్తం నా బాగు కోసమే పనిచేస్తుంటాయి. ఇది నాకు ఒక కొత్త రోజు, అద్భుతమైన రోజు. ఇలాంటి రోజు మరొకటి ఉండదు. థ్యాంక్ యూ. నాలోని దైవశక్తి నాకు రోజంతా మార్గం నిర్దేశం చేస్తున్నావు. నేను ఏ పని చేసినా అందులో అత్యద్భుతంగా విజయం సాధించేలాగా నువ్వు నాకు తోడుగా ఈ ప్రాపంచిక శక్తులను, ప్రకృతిని, పంచభూతాలను, నాలోని దివ్యశక్తి నువ్వు నాకు అనుకూలంగా మారుస్తున్నావు. నన్ను పునఃసృష్టి చేస్తున్నావు. నాలోని దివ్యశక్తి నన్ను చుట్టుముట్టి నువ్వు ఉంటున్నావు. నీ రక్షణలో నేను శాంతంగా, హ్యాపీగా, సురక్షితంగా ముందుకు వెళ్తున్నాను. ప్రతిదీ సాధిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా దృష్టి ఎప్పుడైనా సరే ఇలాంటి మంచి విషయాల నుండి, నాలోని దివ్యశక్తి, నా సృజనాత్మక శక్తి నుండి పక్కకు మళ్ళితే నేను వెంటనే అప్రమత్తం అయ్యి
మళ్ళీ మంచి విషయాల వైపు, పాజిటివ్ వైపు ఆలోచించటం ప్రారంభిస్తాను. నేను ఒక ఆధ్యాత్మిక మానసిక అయస్కాంతాన్ని నాకు అన్ని సమకూర్చి సత్ఫలితాలను అందించే నాలోని దివ్యశక్తి నువ్వు అన్నిటినీ నాకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తున్నందుకు నీకు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.